నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. 14 ఏళ్ల వయసులో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. బీహార్ కు చెందిన ఈ కుర్రాడు తన దూకుడు బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తూ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. దేశీయ క్రికెట్ లోనే కాకుండా ఐపీఎల్ 2026 లోనూ అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న వైభవ్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగి జట్టుకు కీలక విజయాలు అందిస్తున్నాడు. ఈ సీజన్లో లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడి ఏకంగా 583 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అద్భుత శతకం కూడా ఉంది. దూకుడైన షాట్లు, భయపడని ఆట తీరు, ఒత్తిడి పరిస్థితుల్లోనూ కూల్ గా ఆడే తీరు కారణంగా క్రికెట్ విశ్లేషకులు సైతం వైభవ్ ను భవిష్యత్ భారత్ స్టార్ గా అభివర్ణిస్తున్నారు. ఈ సీజన్లో రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన అతడు ఓవరాల్ టాప్ 5 రన్ స్కోరర్ల జాబితాలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో వైభవ్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. దీంతో అభిమానులు అతన్ని రాయల్స్ పోస్టర్ బాయ్ గా పిలుస్తున్నారు. సోషల్ మీడియాలోనూ వైభవ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అతడు మైదానంలో సిక్సర్లు కొట్టినా బయట సాధారణంగా నవ్వుతూ కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టు ముల్లన్పూర్ కు బయలుదేరిన సమయంలో ముంబై ఎయిర్పోర్ట్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జట్టుతో కలిసి వస్తున్న రియాన్ పరాగ్, వైభవ్ లను చూసిన పాపరాజీలు రియాన్, వైభవ్ తో ఒక్క ఫోటో ప్లీజ్ అని అడిగారు. దీనికి రియాన్ పరాగ్ కొంచెం అసహనంగా స్పందిస్తూ మేమేమి సినిమా స్టార్లు కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ సమయంలో పక్కన ఉన్న వైభవ్ చిరునవ్వుతో కనిపించినా రియాన్ మాటల తర్వాత ఒక్కసారిగా కాస్త చిన్నబుచ్చుకున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అదే సమయంలో ఓ పాపరాజీ వైభవ్ ఏ సినిమా స్టార్ కంటే తక్కువ కాదు, భవిష్యత్తులో అందరి రికార్డులు బద్దలు కొడతాడు అంటూ చెప్పడంతో వైభవ్ మళ్లీ నవ్వుతూ అభిమానులతో ఫోటోలు, సెల్ఫీలు దిగాడు. ఈ ఘటనతో అభిమానులు వైభవ్ కు మరింత మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు రియాన్ పరాగ్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చిన్న వయసులోనే దేశం గర్వపడేలా ఆడుతున్న పిల్లాడిని ప్రోత్సహించాల్సింది పోయి ఇలా ప్రవర్తించడం సరికాదు. జట్టుకు అసలు ఉపయోగపడని నువ్వే ఈగో చూపిస్తున్నావా? వైభవ్ లాంటి టాలెంట్ అరుదుగా వస్తుంది. అతన్ని చిన్నబుచ్చే హక్కు ఎవరికీ లేదు. కెప్టెన్ లా కాకుండా అసూయపడే వ్యక్తిలా ప్రవర్తించావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే రియాన్ ప్రవర్తనను మాజీ ఆటగాళ్లతో పోలుస్తూ సీనియర్లు యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తేనే జట్టు బలపడుతుంది అని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రియాన్ పరాగ్ ఈ సీజన్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్ లోనూ, నాయకత్వంలోనూ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఇటీవల డ్రెస్సింగ్ రూమ్ లో చట్టవిరుద్ధంగా ఈ సిగరెట్ వాడుతూ కెమెరాలకు చిక్కడం మరో వివాదానికి దారితీసింది. ఈ ఘటన రాజస్థాన్ రాయల్స్ పరువును దెబ్బతీసిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బీసీసీఐ కేవలం జరిమానాతో సరిపెట్టడంతో రియాన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైభవ్ తో వ్యవహరించిన తీరు మరింత వివాదాస్పదమైంది. మరోవైపు క్రికెట్ అభిమానులు మాత్రం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అతడిలో యువ విరాట్ కోహ్లీ దూకుడు, యువ యువరాజ్ సింగ్ స్ట్రోక్స్, రోహిత్ శర్మ టైమింగ్ కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడం చిన్న విషయం కాదని మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. వైభవ్ మాత్రం ఎక్కడా ఒత్తిడికి లోనవ్వకుండా చాలా సాధారణంగా ఉండడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. మైదానంలో దూకుడు, బయట వినయం అనే కలయిక అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. రాబోయే రోజుల్లో భారత జట్టులో స్థానం సంపాదించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు సన్ రైజర్స్ తో జరిగే ఎలిమినేటర్ పైనే ఉంది. మరోసారి వైభవ్ బ్యాట్ గర్జిస్తే రాజస్థాన్ విజయం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అదే సమయంలో రియాన్ పరాగ్ కూడా తన ప్రవర్తనతో కాకుండా ఆటతో సమాధానం చెప్పాలని కొందరు సూచిస్తున్నారు. మొత్తానికి చిన్న వయసులోనే భారీ క్రేజ్, అద్భుతమైన టాలెంట్, అభిమానుల మద్దతుతో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.